ఇప్పుడు ఈ విషయం అనిపించిందంటే నన్ను మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేసినటువంటి ఒక బ్యాచ్ మా సందు చివరన 3 రోజుల పాటు వాళ్ళు అట్లాగే ఉన్నారట. వాళ్ళని గస్తీ తిరిగే పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుంటే నన్ను ఇప్పుడు ఆయన భీమవరం డిఎస్పీగా జయసూర్య గారు మనగా ఆయన్ని లేపడానికి వాళ్ళని పెట్టాడు ఒక రాజకీయ నాయకుడు. అతనికి సంబంధించిన పెద్ద సెటిల్మెంట్ వ్యవహారాలది ఇష్యూ చేశాం కాబట్టి అప్పుడు మరి ఎందుకు పట్టుకోలేదురా అంటే అక్కడ మా సందులో అప్పుడు కాలువగట్టును ఉండేటువంటి ఒక రోడ్డు పక్కన ఉండేవాళ్ళం అనమాట. ఆ సందులో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ అంటే ఆ పెద్ద ఆయన చెప్పాడు అంటే ఆ స్థాయి ఇంట్లో వాడయి ఉంటాడు అనుకుని మా సందు మొత్తం మీద ఒకే ఒక్క ఇంట్లో బాగా రిచ్ ఉందన్నమాట. 3 అంతస్తులు ఆ ఇంటి మీద కన్నేశారట, తాళం వేసి ఉందట. దాని మీద కన్నేసుకుని కూర్చుని ఉండిపోయారు. తీరా వస్తే నేను ఆ సందు చివరిని ఎక్కడో కాలం కొద్దిగా 4 అడుగులు యువతల 1500 రూపాయలు ఇంటి అద్దె కానిస్టేబుల్ గారి ఇంట్లో ఉండేవాడిని. అది ఆ తర్వాత వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని నాకు చూపించినప్పుడు చెప్పినటువంటి అంశం. అప్పటికి టీవీలో నేను వస్తానని ఆ టీవీలో నన్ను చూసి తెలుసుకుని నన్ను అటాక్ చేయాలని అడిగి తెలియదు, అప్పుడే కొత్తలు కాబట్టి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను రిక్షా మీద పోయి వాళ్ళు ఎదురుగుండాని 3 రోజుల పాటు. రోజు సాయంత్రం అయిపోయి రిక్షాలోనూ వెళ్ళిపోయాడు. నాకేంటంటే రిక్షాకు 10 రూపాయలు వాళ్ళకి గడిచినట్టు ఉంటుంది, ఎందుకంటే అప్పటికే ఆటోలు బిగిన్ అయిపోయినాయి. రిక్షా వాళ్ళ బ్రతుకు 10 రూపాయలు వచ్చినట్టు ఉంటుంది. అక్కడ ఒక ముసలాయన వెయిట్ చేస్తుండేవాడు. అయ్యా ముసలాయన నువ్వు తొక్కడం నాకు బాగాలేదంటే అయ్యా నువ్వు నాకు ఆ పేరు చెప్పి నా ఫుడ్ కొట్టబాక అనేవాడు. అట్లాగే అలవాటు అయిపోయి అట్లా వెళ్ళిపోయేవాడు. నేను రోజు వీళ్ళ ఎదురుగుండా రిక్షాలు దిగుతుంది, ఈయన రోజు మా ఎదురుగుండా రిక్షాలు దిగాడని చెప్పి వాళ్ళంటే గానీ ఆశ్చర్యం వేసి ఇట్లాగా అతను అంత సిన్సియర్గా ఒక ప్రైవేటు అంటే ఒక వ్యక్తి అప్పుడు ఏంటి తర్వాత ఆలోచిస్తే ఏముంటది, నేను అర్ధరాత్రి పూట ఇంట్లో పడుకున్నా నాకు ఫోన్ వస్తుంది మర్డరో లేకపోతే ఇంకొక రిపోర్టర్ కూడా నేనే డిసైడ్ చేయాలి కదా, నేను పోవాలి లేకపోతే నా దగ్గర ఉన్న జూనియర్ పోవాలి, నా కెమెరామెనే పోవాలి. ఇట్లాగా నాకు రాత్రి పగలు నేను డ్యూటీలోనే ఉన్నా, కానీ నా ఫీలింగ్ వరకు నేను ఆ వెహికల్ ఇట్లాగ మెయింటైన్ చేసి ఇట్లా కాకుండా కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను ఇంత చేస్తున్నాను కదా నా ఈ పర్పస్కి పర్సనల్గా వాడుకుంటే ఏముందిలే అని నేను అనుకుంటాను. అలాగా అదే ప్రభుత్వం నన్ను చట్టబద్ధంగా